ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ అండ్ రీడర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాకి సంబంధించిన లోగోస్ ఉంటాయి చూడండి, ఫొటోస్ని ఈ విధంగా చాలామంది చాలా ట్రెండింగ్లో క్రియేట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఫేస్బుక్కి సంబంధించిన ఒక ఫోటోని క్రియేట్ చేయడం జరిగింది. ఏ రేంజ్లో ఉందో ఒకసారి మీరు చూడండి. అది ఒకటే కాదు, ఇక్కడ ఇలాంటి ఫొటోస్ని నేను ఎన్నో రకాలుగా క్రియేట్ అయితే చేసుకోవడం జరిగిందనమాట. ఇవన్నీ ఫేస్బుక్కి సంబంధించింది అనమాట. మీకు ఇన్స్టాగ్రామ్ది కావాలనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఇన్స్టాగ్రామ్ది కూడా ఇక్కడ నుంచి క్రియేట్ అయితే చేయడం జరిగిందనమాట. ఈ రేంజ్లో మీరు ఒకే ఒక్క క్లిక్తో మీకు సంబంధించిన ఫోటోని నెక్స్ట్ లెవెల్లో మీరు ఇన్స్టాగ్రామ్ డీపీగా కావచ్చు, మీరు వాట్సాప్ డీపీగా కావచ్చు, ఫేస్బుక్ డీపీగా కావచ్చు, మీరు ఒకే ఒక్క క్లిక్తో క్రియేట్ అయితే చేసుకోవచ్చు. విత్ నేమ్ కావచ్చు, దీంతో పాటు లోగోతో కావచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇది ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇలాంటి 3D యానిమేషన్తో మీకు వాట్సాప్ది కావాలనుకున్నా మీరు వాట్సాప్ డీపీది కావచ్చు, ప్రతి ఒక్క దానికి మీరు నెక్స్ట్ లెవెల్లో ఈ రేంజ్లో మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఇకపోతే ఇలాంటి ట్రెండింగ్ ఫొటోస్ని మనం ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు, ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇది చూడండి, మీరు ఇలాంటి ట్రెండింగ్ ఫొటోస్ని మీరు 3D యానిమేషన్తో క్రియేట్ చేసుకోవాలి. పైగా మీ యొక్క నేమ్తో అనుకుంటే మీరు ఒక చిన్న టెక్నిక్ని అయితే యూజ్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. ప్రజెంట్ మీరు ఏం చేస్తారంటే, మీరు చూస్తున్నారు చూడండి ఈ వీడియో ఎక్కడ యాప్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నేను ఒక స్పెషల్ అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కూడా మైక్రోసాఫ్ట్ అప్లికేషన్. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు సంబంధించిన అకౌంట్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇకపోతే మీరు అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. మీకు పైన ఇక్కడ లోగో ఆప్షన్ మీకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మీకు సంబంధించిన అకౌంట్ ని చాలా ఈజీగా మీరు ఒకే ఒక్క క్లిక్ తో మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ దిస్, మీ యొక్క మెయిల్ ఐడితో కావచ్చు, ఫోన్ నంబర్ తో కావచ్చు, మీరు రెండింటితో క్రియేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. వన్స్ మీరు అకౌంట్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ మీకు క్రియేట్ చేయడం రాకపోతే నాకు కింద కమెంట్ సెక్షన్ లో మీరు కమెంట్ అయితే చేయండి. ఏ విధంగా అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలో సపరేట్ వీడియో కూడా చేస్తాను. అలాంటప్పుడు ఇప్పుడు మనకు కావాల్సింది సోషల్ మీడియాకి సంబంధించిన 3D యానిమేషన్ ఫొటోస్ కాబట్టి కింద మీకు యాప్ సెక్షన్ మీకు కనిపిస్తుంది అనమాట. సింపుల్ గా దీనిపై క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇందులో మీకు ఇమేజ్ క్రియేటర్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. అలాంటప్పుడు సింపుల్ గా దీనిపై క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు ఒక చిన్న మ్యాటర్ అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. ఆ మ్యాటర్ ఎక్కడ ఉంటుందంటే డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది, లేదనుకుంటే నేను కింద కమెంట్ సెక్షన్ లో కూడా కమెంట్ అయితే చేస్తాను. అలాంటప్పుడు ఆ మ్యాటర్ ని ఇక్కడ మీరు పేస్ట్ అయితే చేయవలసి ఉంటుంది అనమాట. పేస్ట్ చేసిన తర్వాత ఇందులో మీకు సంబంధించిన నేమ్, ఇక్కడ నేమ్ ప్లేస్ లో మీరు నేమ్ మీదే ఏదైతే పేరు ఉంటుందో ఆ పేరుని ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. లైక్ దిస్, ఇక్కడ చూసుకోవచ్చు నేను గణేష్ అని ఇక్కడ నుంచి టైప్ అయితే చేస్తున్నాను, మీరు చూసుకోవచ్చు. దీంతో పాటుగా మీకు ఎలాంటి సోషల్ మీడియాకి సంబంధించిన ఇది కావాలి అంటే 3D యానిమేషన్ ఫోటో కావాలి. అలాంటప్పుడు సింపుల్ గా నేను ఇక్కడ నుంచి మీకు చూపించడానికి ఇన్స్టాగ్రామే టైప్ అనేది చేస్తున్నాను. చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఈ విధంగా నేను ఇన్స్టాగ్రామ్ అని టైప్ అనేది చేసుకోవడం జరిగింది. వన్స్ టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏమి చేయదు, సింపుల్ గా కింద మీకు క్రియేట్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్ గా దీనిపైన వన్స్ క్లిక్ అనేది చేసుకున్న తర్వాత మనకు క్రియేట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. అంటే మన యొక్క ఇంటర్నెట్ పైన డిపెండ్ అయితే ఉంటుంది అనమాట. కాకపోతే నెక్స్ట్ లెవెల్లో ఫోటోస్ చూసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇది మనకు ఏఐతో జనరేట్ చేస్తుంది కాబట్టి మనకు కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఎన్నిసార్లు అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఫోటో నచ్చిందా, సింపుల్ గా ఫోటో పైన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 3 డాట్స్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అనమాట. సింపుల్ గా దీని పైన క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ పైన క్లిక్ చేసుకున్న మరుక్షణమే డైరెక్ట్ మీ యొక్క గ్యాలరీలో అది డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది అనమాట. లేదు మేము స్క్రీన్ షాట్ టేకప్ చేసుకుంటామంటే మీరు ఇలా కూడా స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మీకు డౌన్లోడ్ అవ్వకపోతే ఇలా మీకు ఇది నచ్చలేదు అనుకోండి, ఇంకా మీకు నెక్స్ట్ లెవెల్లో కావాలంటే సింపుల్ గా మళ్ళీ మీరు క్రియేట్ ఆప్షన్ ఇక్కడే చేసుకుని ఇప్పుడు చూసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఫొటోస్ ని ఆటోమేటిక్గా 3D యానిమేషన్ లో మనకు ఆటోమేటిక్గా క్రియేట్ చేసి పడేస్తుంది అనమాట. ఎంత సూపర్ ట్రిక్ అంటే నేను నోటితో చెప్పడం కాదు, మీరు ఒక్కసారి యూజ్ చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది. 1, 2 కాదు, మనకు కొన్ని వేల ఫొటోస్ ని ఇది ఒకే ఒక్క
క్లిక్తో మనకు క్రియేట్ చేసి పడేస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఫోటో అయితే నాకు సూపర్గా నచ్చడం జరిగింది. సింపుల్గా ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు సంబంధించిన వాట్సాప్ డీపీ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ డీపీ కావచ్చు, లేదనుకుంటే మీ మీ పేరుతో సహా టోటల్ వస్తుంది అనమాట. మీరు ఫేస్బుక్ యొక్క డీపీ కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని మీరు ఈజీగా ఇక్కడ నుంచి సెటప్ అయితే చేసుకోవచ్చు. లైక్ దిస్ ఇక్కడ నుంచి మీకు చూపించడానికి నేను ఒక ఫోటోని నేను డీపీగా సెటప్ అయితే చేస్తాను. ఇక్కడ నుంచి మీకు చూపించడానికి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను గ్యాలరీ పైన క్లిక్ అనేది చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న ఫోటోలో నాకు వాట్సాప్లో బాగా నచ్చిన ఫోటో ఇది కాబట్టి సింపుల్గా ఈ ఫోటోని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఎవరు కూడా ఫైండ్ అవుట్ చేయలేరు. పైగా చూసుకోవచ్చు ఎక్సలెంట్ ఫొటోస్ని మనం ఒకే ఒక్క క్లిక్తో ఈ విధంగా క్రియేట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇకపోతే నేను ఈ అప్లికేషన్ లింక్తో పాటుగా కొంచెం ఆ మ్యాటర్ టైప్ చేస్తే కానీ ఈ ఫొటోస్ రావన్నమాట. ఆ మ్యాటర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి కాపీ చేసుకొని ఈ అప్లికేషన్ త్రూ నెక్స్ట్ లెవెల్లో మీకు సంబంధించిన సోషల్ మీడియాకి సంబంధించిన ట్రెండింగ్ ఫొటోస్ని మీరు ఒకే ఒక్క క్లిక్తో క్రియేట్ చేసుకొని మీరు యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.